ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. సో మరి చిన్నోడు పెద్దోడు ఛాలెంజ్ చూస్తూనే ఉన్నారు కదా. సో ఈరోజు మరొక కొత్త ఛాలెంజ్తో అయితే మేము ముందుకు వచ్చేసాము. సో మరి ఛాలెంజ్ ఏంటో చూసేద్దామా? అందులోనే ఈరోజు చిన్నోడు పెద్దోడితో పాటు వాళ్ళ అత్త కూడా జాయిన్ అయిందనమాట. మొత్తం వచ్చి ముగ్గురికి ఈరోజు ఛాలెంజ్. సో ఈరోజు ఛాలెంజ్లో ఒక మంచి స్పెషల్ ఉందండి. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు అంటే ఇద్దరు గెలుస్తారు ఆఫ్ కోర్స్. సో ఓడిపోయిన వాళ్ళకి ఒక మంచి పనిష్మెంట్ అయితే ఉంది. సో పనిష్మెంట్ అయితే కిర్రాక్గా ఉంటుంది. పనిష్మెంట్ ఏంటో ఛాలెంజ్ పూర్తయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో అయితే ముందు చిన్నోడు పెద్దోడు అలాగే వాళ్ళ అత్తతో కూడా ముగ్గురితో కలిపి మాట్లాడదాం. వచ్చేయండి. హాయ్. సో ఛాలెంజ్కి రెడీయా ముగ్గురుని? సో ఈరోజు ఏంటి ఛాలెంజ్లో స్పెషల్ ఏంటో చూసేద్దాం. చిన్నోడు పెద్దోడు అలాగే వాళ్ళ అత్త మొత్తం ముగ్గురు అనమాట. సో వాళ్ళ అత్త కూడా నేను ఏమాత్రం వీళ్ళకి తీసిపోను అన్నట్టు రెడీ అయితే అయింది. సో ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పండి. అన్నం, పప్పు, అప్పడం, పన్నీర్. సో చూస్తున్నారు కదా, మొత్తం ముగ్గురికి కూడా ఈక్వల్గానే నేను వేసాను. కప్స్తో కొలిచి మరీ వేసాను అనమాట. ఏమేమిటి అంటే పప్పు, అలాగే రైస్, అలాగే పన్నీర్ కర్రీ, సో దాంతో అప్పడం. సో ఓకే చూస్తున్నారు కదా. సో ముగ్గురికి కూడా సేమ్గా అయితే పిక్చర్స్ పెట్టాను. సో మరి మీరు ఛాలెంజ్కి రెడీయా? మరి ఓడిపోతే పనిష్మెంట్ కూడా రెడీయా? పనిష్మెంట్ మాత్రం ఉంటుంది డెఫినెట్లీ. ఓడిపోయిన వాళ్ళు ఛాలెంజ్లో పనిష్మెంట్ తీసుకోవాలి. ఓకే చూసారు కదా. సో ఎవరు గెలుస్తారని మీ నమ్మకం? ఎవరికి వాళ్ళే గెలుస్తారు అంటారు. యాక్చువల్లీ ఒకరు మీరు కాకపోతే ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఒకరి గురించి ఒకరు చెప్పండి. నువ్వైతే ఓకే అంటే ఇద్దరు కూడా పెద్దోడిని వదిలేస్తారు అనమాట. ఓకే సో మరి ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఛాలెంజ్. సో ఇంకెందుకు ఆలస్యం, మరి చెప్పేద్దామా? ఓకే నా వీడియోస్ ఇలానే చూస్తూనే ఉండండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఓకే ఆల్రెడీ నన్ను సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళైతే లైక్లు కొట్టండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో అలాగే మీకు ఇంకా వెరైటీగా ఏమైనా కొత్త ఛాలెంజెస్ ఐడియాస్ ఉంటే నాకైతే డెఫినెట్లీ చెప్పండి. సో నేనైతే ఆ ఛాలెంజెస్ వీళ్ళతో చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. అలాగే మీరు పెట్టే కామెంట్స్ కూడా చదవడానికి కూడా నేను రెడీగా ఉన్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే రెడీ అయిపోయారు. సో రెడీయా ముగ్గురుని? రెడీ 1 2 3 స్టార్ట్. ఎవర్రా అలా తింటున్నాడు? బాగుంది కదా పప్పు.
విన్ అయిపోయాడు. ఫస్ట్ తినేసాడు అనమాట. సో గౌతమ్ విన్ను. సో బబ్బు ఇది వాళ్ళ అత్తది చూసుకుంటే బబ్బు కొంచెం తక్కువలో ఉన్నాడు. అయినా బబ్బు అండ్ వాళ్ళ అత్త చూడాలి. బట్ తినలేకపోతే ఓకే లివి వదిలేయచ్చు. తినలేను అనుకుంటే ఎంతవరకు తినగలిగితే అంతవరకు తినొచ్చు ఇద్దరు. కానీ మీ పనిష్మెంట్ తీసుకునేది మాత్రం మీ ఇద్దరిలోనే ఉంటారు. ఓకే, ఎలా అయితే నేను బబ్బుది అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ అత్త నాకు తెలిసి పనిష్మెంట్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉంది. అయితే బబ్బుది కూడా కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ వచ్చి బబ్బు అనమాట. సో మొత్తానికైతే మరి పనిష్మెంట్ తీసుకోవడానికి వాళ్ళ అత్త రెడీగా ఉన్నది. సో ఇంక నువ్వు తినలేవు, ఇంకా తిన్నా సరే నువ్వే లాస్ట్ అనమాట. సో అయినా ఇంక అంతకు మించి తినలేను అంటుంది. ఓకే, సో ముందు ఇదంతా క్లీన్ చేసేస్తే అప్పుడు పనిష్మెంట్కి రెడీ అవుదాం. ఓకేనా? మొత్తానికైతే ఈ రోజు వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ లో మన పెద్దోడైతే గెలిచాడు. పెద్దోడికి అందరూ కూడా ఒకసారి. సో సెకండ్ వచ్చి మన చిన్నోడు సెకండ్ వచ్చాడు కదా, ఓకే వాడికి కూడా. సో మొత్తానికైతే ఈరోజు నేను చాలా చెప్పానండి. నేను చెప్పానా లేదా? చెప్పానా తినలేవు వద్దు అని? అయితే ఏమని తెలుసేమన్నా ఒకసారి చెప్పు. ఎలా అయినా నేను గెలుస్తాను ఫిక్స్. ఎన్ని కబుర్లు చెప్పింది అనుకున్నారు. సో ఓకేలే నీకు తెలుస్తుందిలే ఛాలెంజ్ ఎలా ఉంటుందో అని మేము అనుకున్నాము. సో మొత్తానికైతే పనిష్మెంట్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉంది. సో పనిష్మెంట్ ఏంటి అంటే ఈరోజు సో పనిష్మెంట్ చూస్తున్నారు కదా, షార్ట్ గ్లాస్ అన్నమాట ఇది. సో లెమన్ బాగా జ్యూస్ వేసి ఇస్తాను. సో అందులో సాల్ట్ కూడా మరి బీభత్సంగా ఉంటుంది అనమాట. సో రెండు కలిపి ఒకే షాట్ లో తాగాలి. సో ఈ రోజు పనిష్మెంట్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను అని ముందే చెప్పింది. సో ఇంకా అంతకు మించి తినలేనని కూడా చెప్పింది. ఇప్పుడు ఇక్కడే వాంత్ అంట చెప్తున్నా. వాడికి వచ్చిన బాగుండు తాగితే వీడికి ఆనందం వాడికి వస్తే బాగుండు అని. అమ్మో చూడు సత్తపోదు నువ్వు తాగే. ఓకే, చాలా పుల్లగా అయితే ఉందని తెలుస్తుంది రసం. కొంచెం వేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే పాపం నాకే కొంచెం జాలి అనిపిస్తుంది. పాపం ఫస్ట్ టైం వచ్చి ఇరుక్కుపోయింది. ఓకే ఓకే, కొంచెం సాల్ట్ వేద్దాం. అది సాల్ట్ లేకపోతే బీభత్సంగా ఉంటది కదా. ఓకే, ఏం చేసి ఇవన్నీ వీడి కసి చూస్తారా వాళ్ళ అత్తని ఎలా అయినా ఇంకా పిండుతున్నాడు. తప్పురా పాపం రా. ఓకే, సో ఈరోజు ఈ షాట్ వచ్చేసి మరి ఈరోజు ఓడిపోయింది ఛాలెంజ్ లో. సో అంటుంది మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ లో మాత్రం నేను ఎర్రగా తీస్తాను అని. సో చూద్దాం. మళ్ళీ చూసారా, మాత్రం ఏం తక్కువ లేదు. మొత్తానికైతే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా. ఓకే, గెలిచిన వాళ్ళ చేతి మీద ఇప్పిద్దాం. ఒకే షాట్ లో దంచకూడదు. ఓకే, 3, 2, 1 go.
సో షార్ట్ మొత్తం కూడా కంప్లీట్ గా తాగేసింది. టేస్ట్ ఎలా ఉంది? ఓకే ఓకే. సో ఓకేనండి, మరి వాళ్ళ ఛాలెంజ్ అలాగే పనిష్మెంట్ రెండు చూసారు కదా. సో మరి అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఏవైనా ఛాలెంజెస్ కావాలంటే డెఫినెట్లీ కింద కామెంట్ అయితే పెట్టండి. వాళ్ళ కామెంట్ చదివి మరి వాళ్ళు చెప్పే కామెంట్ ని చదివి మరి వాళ్ళ ఛాలెంజ్ అయితే చేస్తాము డెఫినెట్లీ. సో వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి, ఎక్కడ మిస్ కాకుండా. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్.